ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా సాగుతుంది. అయితే పట్టణంలో వందలాది విగ్రహాలు రేపు ఉదయం వరకు శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. गणपति बप्पा वर्षी बोलो गणेश महाराज की, बोलो दक्षिणामूर्ति हनुमान गणेश मंडल की, गणपति बप्पा गणपति बप्पा मोरिया, मंगलमूर्ति मोरिया, गणपति बप्पा मोरिया, కొద్దిగా జాగ్రత్తగా అనుభవం కావాలి. ఎందుకంటే చిన్నపిల్లలు స్త్రీలు నడుస్తూ వెళ్ళడం జరుగుతుంది. కొద్దిగా స్లోగా మూమెంట్ కొనసాగించాలి. ఎందుకంటే జనాలు బాగా ఉన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఉదయం నుంచి కూడా ఏకదాటిగా సాగుతుంది. సాయంత్రము 8-9 తర్వాత కూడా కంటిన్యూస్లీ విగ్రహాలన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి మహారాష్ట్ర సరిహద్దున ఉన్నటువంటి పెన్గంగా నదికి తీసుకువెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం 1500 విగ్రహాలను ఈసారి వివిధ మండపాలను ప్రతిష్ఠించడం జరిగింది. వీళ్ళంతా కూడా 9 డేస్తో పాటు 10th డే, అదేవిధంగా ఈరోజు 11th డే నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులంతా కూడా, వివిధ శాఖల అధికారులంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వీళ్ళు తీసుకోవచ్చు చిన్న పల్లకిని తీసుకొని శోభాయాత్రకు బయలుదేరారు. ఈ పల్లకి ద్వారా మెసేజ్ ఇస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా ఐక్యమత్యాన్ని చాటుతూ వీళ్ళంతా కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. అభయాంజన స్వామి ఆలయానికి సంబంధించిన విగ్రహం ఇది. ఈ ఐడియల్ని తీసుకెళ్తా ఉన్నారు. వీరంతా కూడా పెన్గంగా నదికి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని చేసేందుకోసం వచ్చారు. ప్రస్తుతం అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లా ఎందుకు తీసుకువెళ్తున్నారు పల్లకిలో? ఆదిలాబాద్ లో ఉన్న పురాతన దేవాలయమైన శ్రీ రామ్లీల్ మైదానంలో కొలువైన దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మట్టితో చేసిన వినాయక విగ్రహం ఇది. నవరాత్రులు నిత్య పూజలు అందుకొని పల్లకి ఊరేగింపుగా మేము నిమజ్జనాన్ని సాగిస్తున్నాము. అందరూ డీజేలు బ్యాండ్లు అవి పెట్టారు కదా, మీరెందుకు ఇట్లా పోతా ఉంటారు? ఇది మన సనాతన ధర్మంలో వస్తున్న ఆచారం కాబట్టి మేము దీన్ని ఫాలో అవుతున్నాము. ఎలాంటి పాశ్చాత్య సంస్కృతులకి లొంగకుండా ఈ యువత మమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారేమో అని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మొత్తంగా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ ద్వారా సుమారుగా 200 సీసీ కెమెరాల నిఘాలో ఈ నిమజ్జన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రస్తుతము ఎక్కడ చూసినా కానీ ఆధ్యాత్మిక శోభ కనిపిస్తా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బాయ్ బాయ్ గణేశుడు అంటూ 11 రోజుల పాటు పూజలు అందుకున్న వాళ్ళంతా కూడా ఈ రోజు నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు. చూడొచ్చు, పిల్లలు కొత్త రకమైన డ్యాన్సులు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతము ఆదిలాబాద్ టౌన్ లో ఎక్కడ చూసినా గానీ గణేశుడి నామస్మరణతో, విఘ్నరాజుడి నామస్మరణతో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో కూడా డీజే చప్పులు కానీ లేకపోతే బ్యాండ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా వినాయకుడిని అలంకరించిన రథంలో ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా ఎస్పీ 200 సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. 1000కి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉదయం అంటే రేపు ఉదయం వరకు ఈ ఉత్సవాలు అంటే ముగింపు ఉత్సవాలు సాగనున్నాయి. శోభాయాత్రలో కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పెన్గంగా నదీ తీరం మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. పెన్గంగా నదీ తీరంలో 4 ప్రత్యేకంగా క్రేన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పోలీస్ సిబ్బంది సహకారం చేసుకుంటున్నారు. పొరుగున్నటువంటి మహారాష్ట్ర పోలీసు సిబ్బంది
నుంచి కూడా వారి సహకారం కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర సరిహద్దులు ఉండడం, అదేవిధంగా పాండ్రకోడ, మహారాష్ట్రలోని పాండ్రకోడ, యవత్మల్ జిల్లాలోని పాండ్రకోడతో పాటు పాటన్పోరి ప్రాంతాలకు సంబంధించిన విగ్రహాలు కూడా పెన్గంగా నది తీరానికి వచ్చి నిమజ్జనం చేస్తారు. కాబట్టి అక్కడ కూడా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య శాంతియుతంగా ప్రశాంతంగా నిమజ్జన శోభాయాత్ర ఆదిలాబాద్ లో కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HMTV ఆదిలాబాద్.